సూర్యాపేటలో ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ కు నిజాం నవాబ్ అయితే మీ సూర్యాపేటకు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక నిజాం నవాబ్ లాగా మారిపోయాడు. సూర్యాపేట సామంతరాజు ఆయన ఇంకొక కొత్త అంశాన్ని తీసుకొచ్చి లక్ష జలహారతి అని చెప్పి నిన్న ఒక కార్యక్రమం పెట్టాడు. అంటే 1,00,000 మందితోటి కాళేశ్వర జలాలకు హారతి పడతా ఉన్నాడంట. మరి నిజంగా కాళేశ్వరం జలాలు సూర్యాపేట ప్రాంతానికి వచ్చినాయా? మూసీ నది నీరే సూర్యాపేట ప్రాంతానికి ఇప్పటికీ ఉపయోగంలో ఉంటుందా? అసలు ఏంటంటే ఇది ఒకసారి మీరు సూర్యాపేటలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి దాన్ని క్లారిటీగా చెప్పండి. నాకేంటి అన్నట్లు చందంగా తయారైంది జగదీశ్వర్ రెడ్డి గారి పరిస్థితి. ఈ రోజు నిజానికి గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువలు దొబ్బారు సార్. ఎస్ఆర్ఎస్పి నుండి ఇక్కడ దాకా కాలువలు దొబ్బారు. ఆ కాలువలు దొబ్బడం వల్ల ఏమైందంటే వర్షాలు పడగానే కాలువలలో నీళ్లు రావడం, తర్వాత చెరువులు కుంటలు అవన్నీ నిజంగా కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తికి గాని సూర్యాపేటకి గాని రావట్లేవు కూడా. ఎందుకంటే అది నాకు తెలిసి అయితే మెదక్ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, వరంగల్ కొంత పార్టీకి వచ్చిన తర్వాత తుంగతుర్తికి రావడం అనేది జరగట్లే. ఎప్పుడైతే వర్షాలు పడతాయో నిజంగా దేవుడు ఆయనకు ఒక కరుణించినట్లుగా వర్షాలు మాత్రం విపరీతంగా పడుతున్నటువంటి సందర్భాల్లో ఈ కాలువల్లో నిండడం, ఆ ఓవర్ఫ్లోలో నిండడం, ఈ కాలువల ద్వారా వచ్చినటువంటి నీళ్లు చెరువులు నింపితే ఆటోమేటిక్ గా సీపేజ్ వాటర్ పెరిగి ఆ బోర్లలో నీళ్లు రావడం, పంటలు పండడం జరుగుతుంది తప్ప నాకు తెలిసి అయితే ఈ రోజుకి కూడా సార్ నేను చెప్తున్నాను, మీకు కూడా కనిపిస్తున్నది, మా ఊర్లలో అయితే తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్త. అసలు తాగునీరు అనేది వీళ్ళు ఇంటింటికి నల్లాలు ఇవన్నీ చెప్తారు కదా, ఈ రోజు కూడా క్యాన్లలో నీళ్లు కొనుక్కోవాలి. ఈ రోజు కూడా మేము డబ్బాల నీళ్లు కొనుక్కోని తాగాల్సిందే తప్ప అంత ఏమంటారు చూడు, వీళ్ళు హైజీనిక్ వాటర్ అయితే ఇవ్వట్లేరు సార్. దానికోసం వేల కోట్ల రూపాయలు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ ద్వారా వెచ్చించినటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ అదైతే సార్ నిరర్థకమైనటువంటి ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం మిషన్ భగీరథ. కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి 1,30,000 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టినా ఈ రోజు వరకు ఎంత ఎకరా